నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హలో గైస్, వెల్కమ్ టు క్రైమ్ టాపిక్ ఛానల్. ఏంటో ఎక్కడ పోయినా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎక్కడ ఇక్కడే ఉన్నాం మీకోసం మనకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అది కూడా ఏంటనుకున్నాం, మన తిరుమల ట్రిప్ అలిపిరి నుంచి తిరుమలకి ఒక వీడియో చేశాను. సూపర్ ఉంది. అందులో ఏమేమి స్పెషల్ ఉన్నాయో కూడా మీరు చూడండి. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము. వీడియో చూసినాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రతి అడుగులో ఒకే మాట, గోవింద గోవింద. ప్రతి అడుగు ఒక నమ్మకం, ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అలసట స్వామి దర్శనం కోసం ఎదురుచూపు. మేము అలిపిరి దగ్గర ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఇది కనిపించేది శ్రీకృష్ణ దేవాలయం. ఒకసారి అంతా వెళ్దామా? రండి, వచ్చాయి. చూడండి గాయ్స్ ఎలా ఉందో. మామూలు లేదు. తిరుమల అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్డ. తిరుమల మెట్టు మార్గంలో కొత్తగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయం చాలా చక్కగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఒక స్పెషల్ ఏమంటే, ఇక్కడ గోశాల కూడా ఉంది. అందులో కృష్ణుడి విగ్రహం పక్కనే ఆవులు చాలా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. చాలా ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసి వెళ్ళచ్చు. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎదురయ్యే గోపురం మైసూరు గోపురం. దీన్ని మైసూరు గోపురం అని ఎందుకంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన అసలైన నడక మార్గం. మనం అడుగు పెట్టే మెట్టు 251 మెట్టు నుంచి స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ కింద నుంచి స్టార్ట్ అయ్యాం, బట్ ఇక్కడ నుంచే మనం అసలైన స్టార్ట్. కొండ ఎక్కుతున్న స్టార్టింగ్లోనే వరాహస్వామి దర్శనం. తిరుమలలో చాలా ప్లేసెస్లో చాలా చూస్తాం మనం. అలిపిరి మెట్టు ఎక్కడం అంటే కేవలం కొండ ఎక్కడం కాదు, మనసులో ఉన్న భారాన్ని స్వామి దగ్గర వదిలేసి వెళ్ళడం. ఇప్పుడు కనిపించేదే గజేంద్ర మోక్షం. చూడండి. చెప్పండి అప్ప. తిరుపతి రావాలనిపించింది, వచ్చాము. నడదారులు వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఇన్ తిరుమల హిస్టరీ. ఫస్ట్ టైం నడక మార్గంలో అరిపిల్లిలో ఒక్కరు కూడా జనాలు లేరు. ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు అలో చేయట్లేదు. ఆఫ్టర్ 9 అలిపిరి మెట్టు మార్గం క్లోజ్. 1800. చూడండి గాయ్స్ ఎలా ఉందో. కాళ్ళు పెడుతుంటే జారుతుంది. వీడు నా తమ్ముడు. హాయ్ చెప్పరా. అరే మా ఫ్రెండ్ టెంకాయలు పిల్లగాడు అక్కడి నుంచి ఓడిపోయాడు. వాడికి ఓపిక అయిపోయింది. కనిపించే గోపురం దాన్ని గాలి గోపురం అంటారు. కొండ కింద నుంచి పైన 3 నామాలతో ఒక గోపురం కనపడుతుంది కదా, సో దానినే గాలి గోపురం అంటారు. వెంకటేశాయ.
మా గ్యాంగ్ రీల్స్ చేస్తున్నారు. ఈ పిల్లడి పేరు లోకేష్, అక్కడ మా మామ. ఇదే మన గాలి గోపురం. చూడండి ఎలా ఉందో, మొత్తం ఖాళీగా ఉంది తిరుమల అంతా. ఎవరు పెట్టే వీడియోస్ అన్ని నమ్మకండి, వచ్చేయండి తిరుమలకి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంతా ఖాళీగా ఉంది చూడండి. ఒకప్పుడు తిరుమలకు వస్తే ఇదంతా నిండిపోతున్నారు. దీనికి కారణం ఏదంటే అల్లిపిరి మెట్లు 9 గంటల వరకు మాత్రమే, దాన్ని అలౌ చేయరు మరి పోలీస్ వాళ్ళు. చూడండి అక్కడ ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే రీసెంట్గా మనకి ఒక చిరుతపులి వచ్చేసి ఇట్లా ఒక పాపం చేసింది కదా, చంపేసింది. అప్పటి నుంచి సో ఇట్లా ఆపేస్తారు. ఇక్కడంతా జనం అంతా గుంపు కూడినాక మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. చూడండి అంతా అలసిపోయారంతా. ఇక్కడ ఈ పిల్లోడు టెంకాయల పిల్లగాడు పవన్ నడుచులేక నడుస్తున్నాడు. వాడు నా తమ్ముడు. ఇదే మా గ్యాంగ్. ఎందుకంటే కారణం ముఖ్యంగా జంతువులకి ఫుడ్ వేయరాదు. అదొక్కటే మనం చేసిన తప్పు. నడక మార్గంలో మనకు కనిపించే ప్లేస్లోనే ఎక్కువ చిరుతపులులు కనిపించాయంట. టీటీడీ వాళ్ళు చాలా కేర్ తీసుకొని అక్కడ పోలీస్ వాళ్ళని పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనతో పాటు నడుచుకుంటా నియర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు వస్తున్నారు. ఈ మెట్లు కేవలం తిరుమలకు తీసుకెళ్ళవు, మనసులో ఉన్న బాధను తగ్గిస్తాయి, నమ్మకాన్ని పెంచుతాయి, మనల్ని స్వామి దగ్గరికి ఇంకా దగ్గర చేస్తాయి. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక నమ్మకం. చివర చేరేది తిరుమల కాదు, నా స్వామి సన్నదికి. గోవిందా గోవిందా. అలిపిరి నడక మార్గంలో ఇలా దుప్పలు చాలా కనిపిస్తాయి. కనిపించిన వారికి ఫుడ్ మాత్రం పెట్టకండి. ఆ ఫుడ్ పెట్టడం వల్లే జంతువులు బయటికి వస్తున్నాయి. అలిపిరి మార్గంలో మరొక ముఖ్యమైన ప్రదేశం మన ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహానికి చాలా పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. పూర్వం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్న ప్లేస్లో ఒక హత్య జరిగిందంట. హత్య జరిగిన తర్వాత ప్రజలు ఇక్కడికి రావాలంటే చాలా భయపడుతున్నారంట. అప్పుడున్న మన టీటీడీ ఈవో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అక్కడ. సో అందువల్ల ఈ విగ్రహం చాలా ప్రత్యేకం. నాకు తెలిసిన స్టోరీ ఇదే ఫ్రెండ్స్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
నడక మార్గంలో మనకు కనిపించేది ఒక పురాతన దేవాలయం. ఇది నరసింహస్వామి గుడి. ఇలా నరసింహస్వామి నాకు తెలిసి సింహాచలంలో ఒక్కటే అనుకుంటున్నా, బట్ చాలా పవర్ఫుల్. వచ్చేసాం మోకాళ్ళ పర్వతం. ఈ మోకాళ్ళ పర్వతంకి చాలా పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. మనం ఏ కోరిక కోరినా వెంకటేశ్వర స్వామికి అట్లీస్ట్ ఒక 11 టైమ్స్ అన్నా మనం మోకాళ్ళ మీద ఎక్కుతెగిన ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. నేను ఎప్పుడు తిరుమలకు నడక మార్గంలో వెళ్తే డెఫినెట్గా 11 సార్లు మోకాళ్ళ మీద నడుస్తా ఫ్రెండ్స్. ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో స్ట్రెయిట్గా. కాళ్ళు అలసిపోయాయి కానీ అడుగులు ఆగలేదు. ఎందుకంటే ముందుండేది ఒక కొండ కాదు, నా స్వామి సన్నిధి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఎదురైనా గోవింద అనే ఒక్క మాట చాలు మళ్ళీ ముందుకు నడవడానికి. అలిపిరి మెట్టు మీద ప్రతి అడుగు నా జీవితంలో ఒక జ్ఞాపకం. నా ప్రయాణం నేను మొదలుపెట్టాను, కానీ నన్ను నడిపించేది మాత్రం ఆయనే. వెంకటేశ్వర స్వామి దయ ఉంటే ఏ దారైనా గమ్యమే. గోవిందా గోవిందా. హలో గాయ్స్, మొత్తానికి తిరుమల అలిపిరి మెట్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. అయిపోతుంది, బట్ 5 hours పట్టిన టైం. అది కూడా చాలా స్ట్రక్. పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడక్కడ ఆగి అంటే నిదానంగా వాళ్ళు పిలుచుకుపోవడం, చాలా వాళ్ళ రెస్పాన్స్ సూపర్గా చేశారు. అండ్ చూద్దాం, అయిపోయింది 2026. దిస్ ఈజ్ ద ఫస్ట్ వాక్ ఇన్ అలిపిరి మెట్లు. బాయ్. సెకండ్ వాక్ అలిపిరి మెట్లు. అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రతి అడుగు ఒక జ్ఞాపకం, ప్రతి అడుగులో ఒక నమ్మకం. ఈ ప్రయాణం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ప్రయాణాలతో కలుద్దాం. గోవిందా గోవిందా.